హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వీడియోలో సొరకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సిన పదార్థాలు చూశారు కదా ఇక్కడ. ఇప్పుడు మనం ముందుగా పొయ్యి మీద కడాయి పెట్టుకుని కడాయిలో 2 గరిటెలు ఆయిల్ వేసుకొని ఆయిల్ వీటెక్కాక దీంట్లో మనం ఫస్ట్ 4 ఎండుమిర్చి వేసుకుందామండి. 4 ఎండుమిర్చి వేసుకుందామండి. దాని తర్వాత 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేసుకుందామండి. దీని తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుందామండి. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర వేసుకుందామండి. పోపు వేసుకుందాం. ఈ పోపు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా మెంతులు కూడా వేసుకుందామండి. ఇదంతా వేగిన తర్వాత కొద్దిగా పచ్చిమిర్చి వేసుకుందామండి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇది శుభ్రంగా ఒక 2 నిమిషాలు వేగిన తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు కూడా వేసుకుందామండి. చాలా బాగుంటుంది. ఇదంతా అయిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి. 4 ఉల్లిపాయలు కోసుకొని వేసుకుందామండి. 4 ఉల్లిపాయలు సరిపోతుంది. చిన్నవి 4 ఉల్లిపాయలు, పెద్దవి అయితే 2 ఉల్లిపాయలు వేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై చేసుకోండి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనకి సొరకాయ పులుసు చాలా బాగుంటుందండి. సొరకాయ పులుసే కదా అని మీరు లైట్ తీసుకోకండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ మొత్తం ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేగిపోయిన తర్వాత సొరకాయ ముక్కలు వేసుకుందామండి. సొరకాయ ముక్కలు వేసుకుని శుభ్రంగా ఒకసారి మనం కలుపుకోవాలండి. ఇలా శుభ్రంగా కలుపుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. సొరకాయ ముక్కలు కూడా బాగా ఫ్రై అవ్వాలి. శుభ్రంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి మనం దీని మీద మూత పెట్టేసుకుందామండి. ఒక 5 నిమిషాల తర్వాత